హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు జానూస్ కిచెన్ 1. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కంటే ఎంతో రుచిగా ఉండే దొండకాయ మసాలా కర్రీని చేసి చూపిస్తానండి. ఈ కర్రీని నేను చేసిన విధంగా చేసుకుంటే దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి. ముందుగా నేను 3 టమాటాలను 20 గ్రాముల ఎండు కొబ్బరిని, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 30 గ్రాముల పల్లీలు, ఇంకా 1 ఉల్లిపాయను తీసుకున్నానండి. ఇంకా 1 ఇంచు దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, అర స్పూను సాజీరా, 4 లవంగాలను తీసుకున్నాను. ఇంకా అరకిలో దొండకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దొండకాయలను తొడిమి భాగాలను కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా గుత్తి వంకాయ మాదిరిగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయటం వల్ల దొండకాయలకు మసాలా అంతా బాగా పట్టి దొండకాయలు త్వరగా కూడా ఉడుకుతాయండి. దొండకాయలన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలను వేసుకోవాలండి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మసాలా దినుసులను కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలండి. వీటిని ఎక్కువసేపు వేయించకూడదు, మాడిపోతాయి. 1 నిమిషం తర్వాత ఇవి వేగిపోయాయండి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు, ఇంకా కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ వల్ల కర్రీకి మంచి రుచి వస్తుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. వీటిని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవటం వల్ల దొండకాయలు కాస్త త్వరగా ఉడుకుతాయి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి. ఇది వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు కాస్త మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అర టీ స్పూను పసుపును కూడా వేసుకోవాలి. దీనంతటినీ కూడా అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దొండకాయలు కాస్త మగ్గి ఆయిల్ అంతా పైకి తేలింది కదండి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలండి. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి. ఈ కర్రీని ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా మనం చూపించిన విధంగా చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలండి 15 నిమిషాల పాటు. ఇవి ఉడకటానికి కాస్త ఎక్కువ టైమే పడుతుందండి. నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దొండకాయలు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలండి. ఈ పేస్ట్ వల్ల కర్రీకి మంచి రుచితో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ని వేసుకోవాలి. దీన్నంతటినీ కూడా ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మూత పెట్టి
మంటను సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ కర్రీ గుమగుమలాడుతూ రెడీ అయిపోయిందండి. అంతేనండి. చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.